ఫెలోషిప్ మీటింగ్ జరుగుతుంటుంది నా ప్రభావ ఈ కొడుకులు ఏకీపించిన అందరూ కూడా వచ్చిన ప్రభావ మీరే అందరితో మీరు మాట్లాడమని నేను అడుగుతున్నాను. దేవానికి స్తోత్రాలు మా తండ్రి నాయనాన్ని మా వచ్చిన కొరసేపు ఫెలోషిప్లో కానీ ఏమేమి మాట్లాడమే మరి మీ దాసు మరోపరిచి మీరు మాట్లాడమని అడుగుతున్నాం. మాట్లాడేవారు మీరు కాదు, నేను సెలవిచ్చిన దేవ మీరు మాట్లాడాలి నా ప్రభు నేను స్తోత్రాలు. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు ఎటువంటి గమన స్థితిలో మీరు ఫెలోషిప్ గమన స్థితిలో మీరు జరిగించండి దేవానికి స్తోత్రాలు. అలాగనైనా మీ దాసులు సందర్శంగా ప్రేమించిన ప్రభావ ఈ గుడికి జరిగించుకుంటూ మీరు ప్రభావం గ్రహించినందుకు మీకు వందనాలు తండ్రి. మీరే తోడు అన్ని వేళ మీరు ఉండమని మా ప్రభువు మీ కుమారుడైన క్రీస్తు యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 18 గ్రామాలు కొత్తపేట నియోజకవర్గం తండ్రి గ్రామాలన్నీ కూడా ప్రతి మోకాలు వంగినట్లు ప్రతి చూసినందుకు మొదటిగా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేశం కొరకును రాష్ట్రం కొరకును గ్రామాల కొరకును నీతి ప్రవర్తన కలిగిన వారిని ప్రభావం ఎన్నుకుంటున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభావి అంతరంగంలో ఉన్న రాజుల యొక్క దేశమునకు తండ్రి ప్రధానమంత్రిగా రాష్ట్రానికి మీ యొక్క అంతరంగంలో ఉన్న తండ్రి మీ యొక్క దాసులను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు అనుగ్రహం చేయండి. ఇది దీన దరిద్రులకు పేదలకు న్యాయం చేయగలిగిన ఒక ముఖ్యమంత్రిని ప్రభావం మీరు అనుగ్రహం చేయండి. జూన్ 4వ తారీఖు జరుగు ఎన్నిక విషయంలో ఈ ఎలక్షన్ కానీ ఎలా ఈ దీనుడు మొదలుపెడుతూ ఉన్నాడు. అయ్యా ఈ యొక్క మండలము రక్షింపబడాలి, ఈ గ్రామము రక్షించబడాలి, ఈ ప్రాంతాలు రక్షింపబడాలని జరుగుతున్న ఆ సువార్త కూడికలు ఉద్యమ సభలు ఘనముగా జరిగించబడాలి. అందరూ ఆత్మతో నింపబడాలి. మంచి దినాల్లో అందరి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి ఆత్మ కలిగించే ఐక్యతతో మేమందరం కూడి ప్రభా నేను నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో వాక్యాన్ని వెతబోతున్న దైవ సేవకులపై మీ ప్రత్యేకమైన అభిషేకం నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ దాసుని ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఫెలోషిప్ మీటింగ్స్ బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. నాయనానికి స్తోత్రాలు తండ్రి. ఈ ఆలమూరు మండలం ఫెలోషిప్ను ప్రభా అత్యధికముగా మీరు ఆశీర్వదిస్తూ దీవిస్తూ ప్రభా నా తండ్రి ఉన్నతమైనటువంటి నాయన ప్రభా అభివృద్ధిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నాయన దీనికి నాయకులుగా ఉన్న ప్రభా తమ్ముడు ఎలీషా గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. నాయనానికి స్తోత్రాలు ప్రభా. నాయన శ్యామసుందర్ గారిని బట్టి అనుకున్నటువంటి ప్రతి నాయన టీమును బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వందనాలు యేసు నీకే వందనాలు యేసు వందనాలు యేసు నీకే వందనాలు యేసు స్నేహితులే నన్ను
మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించును. సైనికుడు ఎవడను యుద్ధములకు పోవునప్పుడు తను దండలో చేర్చుకున్నవారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోనరు. ఇచ్చిన వాటిని దేవుని మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడము. దైవజనులు సన్నద్ధుడై ప్రతి సత్కర్యములకు పూర్ణముగా చిత్తపడి ఉన్నట్లు దైవవేషం వలన కలిగిన ప్రతి లేఖమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రతి అంశమును ఎరిగిన దేవుడు నాయన 7వ ప్రార్థనగా మీరు నాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నా ప్రభువా, స్తోత్రాలు. దయగల తండ్రి, మా ప్రభువా, ఇవ్వబడిన సంఘముల క్షమము కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. అయా సంఘములకు క్షమాభివృద్ధిని మీరు కలగచేయమని ప్రార్థన చేస్తుంటున్నాము. అయా మీ కృపా సహాయము కనికరమును కోరుచుంటున్నాము తండ్రి. దయగల మా తండ్రి, మా ప్రభువా, దైవ సేవకులకు, దైవ సేవకురాలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నడుచుకోవాలి సోదరి, తెలుసుకోవాలి సోదర, నడుచుకోవాలి సోదరి, ఈ జీవన గంధములలో యేసాకు యాకోబులు తోడై ఉన్న రీతిగా నా తండ్రి వారిని మీరు పిలిచి, అయ్యా నీ పిలుపు లోబడిన పెద్దనాయన వారిని సేవలు నా ప్రభ చేయగా నాయన వారి దాని స్వాస్యాలుగా తన యొక్క నా తండ్రి మనవలకు నా ప్రభ అయ్యా మీరు నా తండ్రి దేవ యొక్క పనిని నా తండ్రి విధంగా కొనసాగించడానికి వారిని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభ. మా
5వ అధ్యాయం 20వ వచనం. అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవముతో నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని వద్ద ఏదైనాను తీసుకుంటున్నాను కొని. చాలండి. దీన్ని ఇంగ్లీష్లో వర్డ్ ఉంది. బట్ గెహజీ ద సర్వెంట్ ఆఫ్ ఎలైజా ద మ్యాన్ ఆఫ్ గాడ్ సెడ్, "Behold, my master hath spared Naaman the Syrian, is not receiving at his hands that which he brought, but as the Lord lived, I will run after him and take somewhat of him." సో ఇక్కడ మనకి చాలా 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 వాక్యాలు ఉంటాయి సేవకులతో మాట్లాడడానికి, సేవకుల కుటుంబాలతో మాట్లాడడానికి. బట్ ఇక్కడ ఇద్దరు సేవకులు కనపడుతున్నారు. వన్ ఈజ్ సీనియర్ అండ్ అనదర్ వన్ ఈజ్ జూనియర్. ఒక సీనియర్ దైవజనుడు అండ్ జూనియర్ దైవజనుడు. ఈ సీనియర్ దైవజనుడేమో అంటే సీనియారిటీ అంటే నెంబర్ 1 మామూలు సీనియారిటీ కదా, ఆయనకి 2 ఆత్మను సంపాదించుకున్నటువంటి గొప్ప సీనియర్ దైవజనుడు. అండ్ జూనియర్ దైవజనుడు ఎవరంటే గెహజీ. గెహజీని మనం సింపుల్గా వాడు మోసగాడు, లేకపోతే వాడు డబ్బులంట వెంబడి పరిగెత్తాడు అని మనం చీప్గా తీసేస్తాం. కానీ ఆ పోస్ట్ సంపాదించుకోవడానికి గెహజీ చాలా కష్టపడి ఉంటాడు. ఓ దైవజనుడి దగ్గర ప్లేస్మెంట్ సంపాదించుకోవడానికి అంత ఈజీగా దొరికే పని కాదు. ఇప్పుడంతా ఎవరైనా మన చుట్టూరు తిరిగితే మనం వెంటనే తిరుగుతున్నాడు కదా, ఏదో జూనియర్ పాస్టర్ గారికి మనం యాడ్ చేసుకుందాం అనుకొని మనం చాలా ఈజీగా స్టెప్ తీసుకోవచ్చు. బట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏలియా చాలా సీనియర్ దైవజనుడు. ఏలియా దగ్గర 2 ఆత్మ సంపాదించుకున్నటువంటి వాడేమో ఎలీషా. చిన్న సేవకుడు ఏం కాదు, బట్ అలాంటి సేవకుడి దగ్గర ప్లేస్మెంట్ దొరికింది సీనియర్ పాస్టర్ గారు, జూనియర్ పాస్టర్ గారు. బట్ ఈ సీనియర్ పాస్టర్ గారికి జూనియర్ పాస్టర్ గారికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే, సీనియర్ పాస్టర్ గారికి ఒక ఆలోచన ఉంటే జూనియర్ పాస్టర్ గారికి ఒక ఆలోచన. ఈ ఆలోచనలు కలయిక అనేటువంటిది సింక్ అవ్వదు సాధారణంగా. సేవకుల్లో కూడా మీరు గమనించండి. నేను ఈ స్టేజ్ డిసిప్లిన్ గురించి అప్పుడప్పుడు మా ఆర్కెస్ట్రా టీం వారితో చెప్తూ ఉంటాను. మీరు స్టేజ్ ఎక్కారంటే స్టేజ్ మీద పద్ధతి ఉండండి. మీరు ఎక్కారంటే దగ్గర అయ్యేదాకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వదిలేహాను. అందరూ శాలరైజ్డే, ఎవరు గుర్తునే ఎవరు ప్లే చేయరు, అందరూ శాలరైజ్డ్. సో నేను మీకు కావాల్సిన అమౌంట్ నేను ఇచ్చేటప్పుడు మీరు నాకు కావాల్సిన డిసిప్లిన్ మీరు నాకు చూపించాలి. అన్లెస్ యూ గివ్ విచ్ ఈజ్ ఐ వాంట్, మీరు నాకు కుదరదు, సెట్ అవ్వదు. వచ్చినటువంటి క్యారెక్టర్ ఒకటి ఉంది, అది నయమాన్ అనే క్యారెక్టర్. ఆడు ఎవడన్నా కావచ్చు, బట్ సేవకుడి దగ్గర ఆడు ఎంత అలటోడైనా సరే అందరూ దేవుని సేవకుని దృష్టిలో సమానమే. ఆ వచ్చినటువంటి వాడు వాడికి 2 రకాల తెగుళ్ళు ఉన్నాయి. ఒకటి కుష్ఠరోగం, రెండోది అహంకారం. ఒకటి లెప్రసీ పేషెంట్, వాడికి ఉన్నది అహంకారం. వాడు వస్తూ ఏం చేశాడంటే వాళ్ళ రాజుగారి దగ్గర నుంచి ఉత్తరం రాయించుకుని ఆ ఉత్తరం తీసుకొచ్చి ఇశ్రాయేలు రాజుకి ఇస్తే, ఇశ్రాయేలు రాజు లెటర్ చదవగానే బట్టలన్నీ సింపేసుకున్నాడు పిచ్చోళ్ళ. మన బహుశా ఎంత కోపం వచ్చినా బట్టలు సింపుకోం, కానీ ఇశ్రాయేలు రాజుకి బుర్ర పిచ్చులు వేసుకుని మొత్తం బట్టలన్నీ సింపేసుకున్నాడు. సింపేసుకుని నేను దేవుడిని ఎట్రా బాబు, నేనెక్కడ బాగు చేయడానికి, నేను నా వల్ల కాదు బాబు, ఆ చేయగలిగిన ఆయన ఉన్నాడు ఎలీషా దగ్గరికి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళమంటే, ఎలీషా దగ్గరికి వచ్చి సార్ ఎక్కడ నిలబడ్డారంటే, సార్ ఎక్కడ వరకు వచ్చారంటే రథము మీద వచ్చాను, దిగి వచ్చాను అని లేదు, రథం మీద కూర్చున్నాడు అంతే. లోపల ఉన్న ఎలీషాకి వీడు ఉత్తరం రాసి వస్తున్నాడు, వీడు ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళాడు, రికమెండేషన్ చేస్తున్నాడు వీడు. మూడోది ఏం చేశాడంటే రథం మీద కూర్చున్నాడు. వీడికి ఎంత పొగరం బలిసిపోతే
వీడికి తెగులు ఎక్కువగా ఉంది. మీన్ ఆఫ్ ఏంటంటే అదొక బలహీనత. శారీరకమైనటువంటి వ్యాధులే కాదండి తెగులు అంటే, మానసికమైన వ్యాధులు కూడా తెగులే. ఒక్కొక్కరు మైపెట్టుకుంటే వదలలేరు, ఒక్కొక్కరు ప్రార్థనిస్తే ప్రార్థనలో ప్రసంగం చేసేస్తారు. మా దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మా ప్రాంతాల్లో పుణ్యనదులు ఉన్నాయి. అందులో నన్ను మొలమని అనొచ్చు కదా, నన్ను తీసుకెళ్ళారు యోర్దాన్ నదులు మొలమని బతిలా పెట్టాను. బాబా అలా కాదు, అలా కాదు. కూర్చొని ఒకసారి మెంటల్ పేషెంట్స్ ఉంటే మెంటల్ పేషెంట్ ట్యాబ్లెట్లు వేసుకోరు, మనం బతిలాడాలి. మా హోమ్ చిల్డ్రన్లో 2 ఉన్నారు సైకలాజికల్గా, 3 ఉన్నారు సైకలాజికల్గా కొంచెం ప్రాబ్లం ఉన్నవాళ్ళు. వాళ్ళకి కోపంగా మాట్లాడితే వాళ్ళు పిచ్చి ఎక్కువైపోతుంది. మనం ఎంత కోపం ఉన్నా సరే అది తగ్గించుకుని వాళ్ళతో, మనం తగ్గించుకుని వాళ్ళతో మెత్తగా మాట్లాడితేనే వాళ్ళు తగ్గుతారు. అది ఆ కైండ్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళు 3 కూడా. దానికి మానసిక సంబంధమైనటువంటి తీరులో ఏదో ఒక తెగులు ఉంది, ఆ పేరు నాకు సరే గుర్తురావట్లేదు. లోపల ఉంటుంది ఒక అమ్మాయి. సో ఈ పేషెంట్స్ తోటి సీరియస్ అవ్వకూడదు, నెమ్మదిగా మాట్లాడు. సో ఈ పేషెంట్ కాబట్టి వాడికి తెలుసు కాబట్టి పనుడికి వాడు ఏమన్నాడంటే, నాయన నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్ళేటువంటి దాంట్లో ఆయన ఏం చెప్పాడు బాబు, 7 సార్లు మొహమన్నాడు కదా బాబా, అంతే కదా చెప్తా ఆయన చెప్పాడా అని బతిమలాడితే ఆడు తెగులు తగ్గింది. మొత్తం మీద వెళ్ళాం సరే అని వెళ్ళి ములిగేసరికి ఏమైందంటే వారికి పరిపూర్ణమైన స్వస్థత కలిగింది. స్టోరీ ఈజ్ ఓకే. వెంటనే వాడు చాలా థ్యాంక్ఫుల్ హార్ట్ తోటి అని అనుకుంటాం మనం, చాలా థ్యాంక్ఫుల్ హార్ట్ తోటి చాలా తీసుకుని వస్తున్నారు వారు. మంచిది, అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమును, ఆయన అమూల్య రక్తమును
ఈ ఆత్మ జీవనం మేబీ దేర్ సీనియర్ పాస్టర్, మేబీ ఐఎమ్ జూనియర్ పాస్టర్, మేబీ చాలా పవిత్రమైన సేవకుడు కావచ్చు, లేకపోతే ఒక చిన్న సేవకుడు కావచ్చు. We should understand each other. If you fail to understand each other, somebody will ఒక్కడు ఒకడు అందరూ ఇద్దరు ఎవరు సరిగా అర్థం చేసుకోకపోతే. ఆయన సీనియర్ పాస్టర్, నేను జూనియర్ పాస్టర్. ఆయన మాటను ఈయన అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆయన అలా చేస్తున్నాడు? మా సీనియర్ కీర్తించలేదు మనోహరము. మన దేవుని యెహోవా తన ఏర్పరచుకున్న వారిని ఉత్సాహంతో రేపులు రప్పించెను. ఆకాశమును ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచును. దేవుడు ఆహారం బుధించిరి. దేవాలయమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లింపుతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది.